నువ్వు రక్షించబడాలంటే ఏం చేయాలి? దూషణకు ప్రతి దూషణ, తిరుగుబాటుకు ప్రతి తిరుగుబాటు, ఇవి ఉన్నాయి కదా పరిశుద్ధ గ్రంథంలో. దేవుని వాక్యం ముందుగానే రాసి పెట్టాడు. ఎవరి విషయంలో కూడా నువ్వు నోరు తెరవడానికి వీలేదు, నువ్వు మౌనముగా ఉండాలి. అందుకే మనల్ని భూమి మీద అనేకమైన మరి వందలో లక్షలో జంతువులు ఉన్నప్పటికీ దేవుడు గొర్రె వంటి స్వభావం కలిగిన వాడని ఆ యొక్క గొర్రె పిల్లను ఎన్నిక చేసుకున్నాడు. ఎందుకంటే ఆ గొర్రె పిల్లకు ఒకటే స్వభావం, అటు ఇటు చూసే మనస్తత్వం దేవుడు దానికి పెట్టలా. తన పరిస్థితి ఏమో అట్లా ముందుకు వెళ్ళిపోవడమే కానీ లోకం వైపు పాపం వైపు చూసే పరిస్థితి కాదు. కాబట్టి నేను కూడా సహించాలి. ఎంతవరకు సహించాలంటే మరణము వరకు మనము సహించేవారిగా ఉండాలి. ఎందుకు సహించాలంటే ఇదిగో దేవుడు నాకు జీవకిరీటాన్ని ఇస్తానన్నాడు, మరణం వరకు సహించమన్నాడు. అంతవరకు సహిస్తేనే రక్షిస్తానంటున్నాడు. లేకపోతే నేను యుగయుగాలు పాతాళ యాతన పడాలి. కాబట్టి నేను రక్షణ పొందుకోవాలంటే ఒక బాప్తిసం తీసుకుంటే సరిపోదు. నీవేం చేయాలి? నీవు నోటితో ఒప్పుకోవాలి, హృదయములో విశ్వసించాలి, ఇదిగో యేసు నామములో ప్రార్థన చేయాలి. అది ఎప్పటి వరకు అంటే అంతము వరకు సహించిన వాడే రక్షింపబడును. దేవుని వాక్యం స్పష్టంగా చెప్పబడుతుంది. దీనిలో సున్నా పొలు కూడా తీసివేయడానికి వీల్లేదు. అది ఇంకొకసారి సహించలేకపోయే అటువంటి పరిస్థితులు వచ్చినాయమ్మా అంటే కుదరదు. కానీ నువ్వేం చేయాలి? అంతము వరకు సహించిన వానికే పరలోక రాజ్యం. అవి కంటికి కనపడనటువంటి ఆశీర్వాదాలు. ఏ మానవుడు ఎన్నడూ చూసి ఉండేటటువంటి దానిని దేవుడు నీ కొరకు నా కొరకు సిద్ధపాటు చేస్తున్నాడు. ఆయనే ప్రధాన శిల్పకార్య తయారు చేస్తున్నాడనే విషయాన్ని మాత్రం మనం ఎన్నడూ మర్చిపోవడానికి వీల్లేదు. మొదటిగా దేవుని విషయం ఏంటంటే ఇదిగో తన్ను ప్రేమించు వారికి మొదటిగా నువ్వు చేయాల్సిన పని ఏంటి? ఆయన్ని ప్రేమించాలి. రెండవదిగా ఏం చేయాలి? ఇదిగో రక్షణ పొందునట్లు నువ్వేం చేయాలంటే హృదయములో విశ్వసించి నోటితో ఒప్పుకొని యేసునామములో ప్రార్థన చేస్తూ యేసునామములో బాప్తిసం పొందుతూ ఇదిగో ఈ లోకములో ఎన్ని శ్రమలు వచ్చినా సరే ఇదిగో అంతము వరకు సహించే అనుభవంలోనికి నీవు వచ్చినప్పుడు నీవు రక్షించబడతావు. ఇక్కడ చిన్న జీవితమే, ఈ 100 సంవత్సరాల జీవితం కొరకు మాత్రమే కాదు. మానవుడికి దేవుడు 120 సంవత్సరాల ఆయుష్ని ఇచ్చాడండి. 120 సంవత్సరాలు. అది ఇంతవరకైతే 1000 సంవత్సరాలు బ్రతికారు. మెతూషెల 969 సంవత్సరాలు బ్రతికారు. దాన్ని కుదించేసి ఈ మానవుని ఎందుకు నేను కలగచేశానని చెప్పి దేవుడు సంతాపపడి దేవుడు మరి సిస్టమ్ స్లాబ్ తగ్గించేశాడు. ఎంతకి 120 సంవత్సరాలు. ఇంకా నువ్వు ఎంత వేసినా సరే ఆ యొక్క శరీరం బ్రతికుంటాకి వీలు లేదు. ఈ చిన్న జీవితం కాదు కానీ నేను కూడా యుగయుగాలు తండ్రితో కూడా ఏలుబడి చేసే భాగ్యాన్ని దేవుడు నాకు ఇచ్చాడని చెప్పి నమ్మి విశ్వసించి నువ్వు సహించి అనుభవంలోకి రావాలి.